కడప జిల్లా మైదుకూరు నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లాలో కీలక నేతగా పేరొందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి భవిష్యత్ కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014 నుంచి స్తబ్దుగా ఉన్న డిఎల్ త్వరలో జరగబోయే ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఇడుపులపాయలో జగన్ను కలిసిన రవీంద్రారెడ్డి వర్గీయులు వైకాపా సీటు కేటాయించాలని కోరారు. అయితే సీటు ఇవ్వడం కుదరదని జగన్ చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో డిఎల్ రాజకీయ పయనం ఏంటని కడప జిల్లాలో చర్చ సాగుతోంది. కడప జిల్లాలో కీలక నేత అయిన డిఎల్ రవీంద్రారెడ్డి రాష్ట్ర విభజన అనంతరం ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా గడిపారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల్లో పాల్గొనేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. డిఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నుంచి ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతారనే సందేహం నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. వైకాపా, తెలుగుదేశం నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ డిఎల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైకాపాకు చెందిన రఘురామిరెడ్డి ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రఘురామిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న మాజీ డీసీసీబీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని డిఎల్ అనుచరవర్గం భారీ సంఖ్యలో వెళ్లి ఇడుపులపాయలో జగన్ను కలిశారు. ఈసారి ఎన్నికల్లో మైదుకూరు నుంచి వైకాపా తరపున డిఎల్ రవీంద్రారెడ్డికి సీటు కేటాయించాలని జగన్ను కోరారు. వారి మాటలను జగన్ సున్నితంగా తిరస్కరించారు. డిఎల్ను పార్టీలో చేర్చుకుంటాం కానీ ఎమ్మెల్యే టికెట్ మాత్రం రఘురామిరెడ్డికే ఇస్తామని జగన్ అన్నట్లు సమాచారం. కావాలంటే డిఎల్కు ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అనవసరంగా రఘురామిరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసి పార్టీకి చెడ్డపేరు తేవద్దని జగన్ హితవు పలికారు. ఇదే విషయాన్ని కార్యకర్తలు ఖాజీపేటకు వెళ్లి డిఎల్ రవీంద్రారెడ్డికి వివరించారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులపై ఒకప్పుడు డిఎల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని, ఎవరూ ఆవేశాలకు లోను కావద్దని డిఎల్ రవీంద్రారెడ్డి కార్యకర్తలను సముదాయించారు. డిఎల్ ఇప్పటికే తెలుగుదేశం పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం.